ప్రస్తుతం చూసుకుంటే జనసేన అండ్ టీడీపీ 2 కూడా పొత్తుతో వెళ్తున్నాయి. అయితే ఇది 2 కూడా బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకోవడానికి సుముఖంగా ఉన్నప్పటికీ బీజేపీ అయితే మౌనం వహిస్తుంది ఇప్పటికి. మరి ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి? సోలోగా వెళ్తుందా? లేకుంటే ఈ పొత్తు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందా? సో, ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మరి ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి? పొత్తుతో వెళ్తుందా? లేకుంటే సోలోగా వాళ్ళే పోటీ చేస్తారంటారా? ఇంతకుముందు మీరు అంటే బీజేపీతో టీడీపీ, జనసేన కలవడానికి కుతూహలం చూపిస్తున్నాయి. బట్ బీజేపీ మౌనంగా ఉందన్నారు కదా! హ్మ్. అది కాదు. హ్మ్. నా అభిప్రాయం అయితే అది కాదు. బీజేపీయే టీడీపీ, జనసేన అలయన్స్‌తో వెళ్దాము. ఎంతో కొంత మనము ఓటింగ్ సంపాదించుకుందాము. ఒకవేళ రాకపోయినా వీళ్ళిద్దరిని మన ఎన్‌డీఏ కూటమిలో కలుపుకొని మనం చక్రం తిప్పుదామన్న ఆలోచన బీజేపీ ఉంది తప్ప, హ్మ్. వీళ్ళేం కుతూహలం పడట్లేదు. మోరోవర్ టీడీపీ, జనసేన అలయన్స్‌కి ఆల్రెడీ ఇంత గ్రాఫ్ ఉంది. దానికి మళ్ళీ బీజేపీ యాడ్ అయితే ఒక 1 or 2% తగ్గే అవకాశం ఉంది కానీ పెరగదు. ఎందుకు పెరగదు? ఎందుకు తగ్గే అవకాశం ఉంది అనంటే, తెలంగాణ ప్రకటించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర వహించింది. హ్మ్. మరి ఆ రోజు మద్దతుగా ప్రకటించింది పార్లమెంట్‌లో లైవ్ టెలికాస్ట్ కూడా ఆపేసి మద్దతు ప్రకటించిన పార్టీ ఏది? బీజేపీయే కదా! అది చూపించే తెలంగాణలో బీజేపీ పుంజుకుంది కదా! సో, అలా అవును. జరిగినప్పుడు కాంగ్రెస్‌కి ఎక్కడైతే ఆంధ్రాలో పార్టీ లేకుండా చేసేసారో, ఒక్క సీటు కూడా గెలవకుండా, హ్మ్. బీజేపీకి కూడా అలాగే చేయాలి ఆంధ్రాలో. చేస్తున్నారు కూడా. పోనీ సర్లే 2014లో తెలుగుదేశంతో అలయన్స్‌లో ఉంది, ఎన్‌డీఏ కూటమిలో ఉంది కదా! ఏదైనా మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే, స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజ్ లేదు, ప్రాజెక్టులు లేవు, రైల్వే జోన్ లేదు. అన్నీ ఏదో నామకే వాస్తే లాస్ట్ మినిట్‌లో ప్రకటించేసి వదిలేశారు. 2018 బడ్జెట్‌లో ప్రకటించారు రైల్వే జోన్ కోసం. తర్వాత హ్మ్. ఏది మరి లేదు. అంటే బీజేపీ కాంగ్రెస్ కన్నా ఎక్కువ అన్యాయం చేసిందని చెప్పాలి నా దృష్టిలో. కదా! దేవాలయాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కడైనా చర్యలు తీసుకుంటున్నారా? టీటీడీ లాంటి దేవాలయము ప్రపంచంలో అత్యధిక ఆహ్, జనాదరణ, భక్తులు ఆదరించే దేవుడు, కలియుగ వైకుంఠం, అలాగే కలియుగ పిలిచే దైవం అయిన వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. హ్మ్. వీటి మీద ఎక్కడైనా స్పందిస్తున్నారా? మేము అయోధ్య రాముడిని రేపు ఇనాగరేట్ చేస్తున్నాను గొప్ప అయిపోయి సంకలు గుద్దేసుకుంటున్నారు నిజమే. మరి ఇవెందుకు పట్టించుకోవట్లేదు? ఇక్కడ కూడా చర్యలు తీసుకోవాలి కదా! కనీసం ఓకే. రాజకీయం రాజకీయమే. పార్టీ పార్టీయే. మరి దీన్ని కూడా బాబు నువ్వు రాజకీయం చెయ్యు. మేము సిద్ధమే. కాదు నువ్వు అటు ఏడుకొండల వైపు మాత్రం కన్నెత్తి చూడకు. లేదంటే దేవాలయం మందు ఇట్లా చేయకు అని ఒకటి చెప్పలేరా? ఎందుకు చెప్పట్లేదు? సో ఇవన్నీ సగటు ఆంధ్రుడి అభిప్రాయం ఇది. ఓకే. మీకు అర్థమవుతుందా? హ్మ్. సో అటువంటి నేపథ్యంలో బీజేపీని కూడా ఎక్కడ తిరస్కరిస్తారో అని బీజేపీయే టీడీపీ, జనసేన అలయన్స్‌తో కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. ఓకే. అర్థమవుతుందా? కానీ వాళ్ళకి కావాల్సిందేంటంటే, ఒకవేళ పొత్తు లేకపోయినా రేపొద్దున్న సెంట్రల్‌లో మాకు ఎన్‌డీఏ కూటమికో లేదా పార్లమెంట్‌లో మాకు మద్దతు తెలపండి. హ్మ్. అదే వాళ్ళ అల్టిమేట్ గోల్. హ్మ్. దానికోసం బీజేపీ వాళ్ళు ఏమైనా చేస్తారు. స్టేట్స్‌లో ఏముందండి 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాలు కాంగ్రెస్ తెచ్చుకున్నా, సెంట్రల్‌లో బీజేపీ ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు? అవును. చేయలేరు కదా! హ్మ్. ప్రధానమంత్రి సెంట్రల్‌లో ఉండే ప్రభుత్వమే కదా కీలకం. సో అది బీజేపీ వాళ్ళ ఉద్దేశం కాబట్టి, బీజేపీ మెల్లగా టీడీపీని దువ్వుతోందని కొన్ని వార్తలొస్తున్నాయి. హ్మ్. ఎంతో కొంత ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుంది. లాస్ట్ టైమ్ 2014లో కూడా 2 సీట్లే గెలుచుకుంది కాబట్టి 2 సీట్లకు కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయమే చేశారు. ఆ 2 కూడా మంత్రి పదవి ఇచ్చారు. ఎందుకిచ్చారు? రేపొద్దున సెంట్రల్‌లో మనకి బడ్జెట్‌లో గాని, స్పెషల్ స్టేటస్‌లో గాని, ప్యాకేజీలో గాని మనకి వెసులుబాటు ఉంటుంది. హ్మ్. మనకు కొద్దిగా ఫేవర్ చేస్తారు. పైగా 29వ రాష్ట్రం తెలంగాణ అనుకుంటున్నా గానీ 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దీనికి ఒక క్యాపిటల్ లేదు, ఏమీ లేదు. ఏదో ఆదరిస్తారు, చూస్తారు అనుకున్నాను. హ్మ్. చూసారు. మరోవైపు వైసీపీలో కూడా చంద్రబాబుని రెచ్చగొట్టి వదిలేశారు. ఆ! ఎంతవరకు తేలేదు, ఏమీ లేదు, స్పెషల్ స్టేటస్ లేదని. సరే ఈయన కూడా నిజమే కదా! 4 ఏళ్ళు అయిపోతుంది ఏమి మాట్లాడట్లేదని చెప్పి ఈయన ఆళ్ళతో ఎంతో కొంత ఇబ్బంది పడ్డాడు. అవి ఎడమొహం, పెడమొహం అయితే అయ్యింది. హ్మ్. మరి వైసీపీ‌వోళ్ళు వచ్చాక ఏం చేశారా? ఏమి లేదు. ఎందుకు ఈళ్ళకి భయం? ఏ కేస్ ఓపెన్ చేస్తారని వీళ్ళ భయం వీళ్ళది. అలాగే వెళ్ళడం, సోపేసుకొని రావడం. ఓకే. ఏది లేదు. మరి బీజేపీ అది కరెక్ట్ కాదు కదా! మరెందుకు? సో, అలాంటప్పుడు బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది? పొత్తు పెట్టుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా వదులుకోకుండా ఉండడం కోసమే తెలంగాణలో ఒక పవన్ కళ్యాణ్ గారితో జనసేనతో పోటీ అయ్యి మేరా సాత్ పవన్ హై అని చెప్పి పబ్లిసిటీ చేసుకొని, మరోవైపు ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన పురంధేశ్వర్ గారిని ఏపీలో బీజేపీ హెడ్‌గా చేసి,
అక్కడ కూడా మళ్ళీ ఏదో చేద్దామన్న ఉద్దేశంలో బీజేపీ రకరకాల పావులు కదుపుతూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ టీడీపీ జనసేనతో అలయన్స్ అయితే మనకు కూడా కాస్త 1-2 సీట్లు వచ్చినా కూడా మన ఉనికిని కాపాడుకునే వాళ్ళు అవుతామనే ఉద్దేశంలో బీజేపీ ఉంది. కానీ ఎవరితో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది, కానీ ఇటుపక్క పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు. అర్థమైందా? అది అందుకు అంటున్నాను, బీజేపీతో వీళ్ళు పొత్తు పెట్టుకోవడం కాదు, బీజేపీ వీళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది. తెలంగాణలో మోస్తరుగా ఉంది, కానీ ఆంధ్రాలో అసలు ఏం లేదు కదా. మరి మీరే చెప్పాలి. సరే, అంటే బీజేపీ అడిగినన్ని సీట్లు టీడీపీ ఇవ్వట్లేదు, అందుకే ఇప్పటివరకు డిక్లేర్ చేయలేదు అన్న ఒక రూమర్ కూడా ఆ మధ్య స్ప్రెడ్ అయింది సార్. దీంట్లో మరి నిజముందంటారా? అయి ఉండొచ్చండి. ఎందుకంటే టీడీపీ గ్రాఫ్, ఇప్పుడు జనసేన టీడీపీ గ్రాఫ్ బాగుంటేనే తెలుగువారికి ఆ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారని జనాల ఆదరణ పెరిగింది. మరోవైపు ఇటువంటి గట్టు పరిస్థితుల్లో విజనరీ ఉన్న నాయకుడు కావాలి, చంద్రబాబు వస్తేనే కరెక్ట్ అనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్న నేపథ్యంలో జనసేనకే టీడీపీ వాళ్ళు 30 సీట్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు? దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్గా చెప్పారు, నా పార్టీ అయితే పెట్టాను, కానీ పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి, సమర్థవంతంగా ముఖ్యమంత్రిగా ఉండే లక్షణాలు నాకు నెక్స్ట్ మేబీ ఇప్పుడు లక్షణాలతో పని లేదు, సరైన సివిల్ సర్జన్స్ పెట్టుకుంటే వాళ్ళతో నడిపించవచ్చు. కానీ టీడీపీతో అలయన్స్ అయ్యాం కాబట్టి, ఆయన ఎలాగో అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన మార్గంలో నడిస్తే మరి కాస్త నేర్చుకోవచ్చు. అప్పుడు మేము సీట్లు గెలుచుకున్న తర్వాత కూర్చొని డిసైడ్ చేస్తాము అన్నట్టుగా చెప్పు. నేను అభ్యర్థులు కాదు. మేబీ గతంలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఏం చేసింది? మేయర్ పదవికి 3 ఏళ్ళు వీళ్ళు 2 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. 3 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, 2 ఏళ్ళు ఎంఐఎం ఉంది. సో ఇప్పుడు అక్కడ కూడా ఒక 3 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉంటారేమో, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు, అక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారేమో. తప్పే ఉంది? ఇప్పుడు ఇక్కడ బట్టి గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఆయన ఒక్కరికే కేటాయించారు, ఎవరు కేటాయించలేదు చూడండి. ఆ ఒక్కరికే కేటాయించలో ఒక హోదా, ఒక స్థాయి ఉంటుందిగా. డిప్యూటీ సీఎంగా ఉంటూ ఏదో ఒక కీలకమైన మంత్రి పదవి ఇచ్చారంటే, హోమ్ ఇచ్చారనుకోండి పవన్ కళ్యాణ్ గారికి, ఇంకేముంది? సీఎం తర్వాత సీఎం క్యాండిడేట్ కదా హోమ్ అంటే. అవును. సో ఇట్లాగ సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నారు కాబట్టి బీజేపీ ఇంకా పాకులాడుతుంది, తాపత్రయపడుతుంది. అర్థమైందా? సో కాబట్టి నేనైతే మ్యాక్సిమం టీడీపీ జనసేన అలయన్స్ బీజేపీని ఒప్పుకోరు అని నేను అనుకుంటున్నాను. ఒప్పుకుంటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మేబీ వాళ్ళు ఏమైనా మళ్ళీ సిపిఐ నారాయణ గారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ బెదిరించి మీ మీద లేనిపోయిన యాక్ట్లు పెడతాము, లేదంటే జగన్తోనే పెట్టిస్తాము అని కూడా బ్లాక్మెయిల్ చేసినా చేయిండొచ్చు. సో చూద్దాం, కొద్ది రోజులు ఓపిక పడితే టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎలాగో వాళ్ళు అవుట్ ఆఫ్ 25 సీట్లకి ఈజీగా 20 సీట్ల వరకు గెలుచుకుంటారు టీడీపీ జనసేన అలయన్స్. బీజేపీకి మద్దతు ఇస్తే అప్పుడు అందుకే కాంగ్రెస్, ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అందుకే ఆచితూచి అడుగేస్తున్నారు. ఎవడొచ్చినా మనకి కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కావాలి, బీజేపీ వస్తే బీజేపీ. మనకు స్టేట్ అల్టిమేట్గా బాగుపడాలి, అంతే కదా. అప్పుల్లో కూరుకుపోయింది, క్యాపిటల్ లేదు, ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇన్ని రకాల నిరుద్యోగ సమస్య ఉంది కదా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ కూడా జాగ్రత్తగా ప్లాన్ వేస్తుంది.